హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఏప్రిల్ సెకండ్ వీక్లో 2 days లీవ్ పెట్టుకుంటే మరో 2 రోజులు హాలిడేస్ కలిసి వస్తాయని చెప్పి 4 days ట్రిప్ ప్లాన్ చేశామండి. కేరళ వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇంకా మరికొన్ని ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఈ 4 days మా కేరళ ట్రిప్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నైట్ మొత్తం జర్నీ చేసేసిన మా డెస్టినేషన్ ప్లేస్ ఇంకా రీచ్ కాలేదండి. సో మార్నింగ్ 9 అయిపోయింది. అందరికీ కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి అని చెప్పి టిఫిన్కి ఆగాము. పక్కన వాష్రూమ్స్ ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళలేదండి. బయట ఖాళీ ప్లేస్ చాలా ఉంటే అక్కడే అందరం బ్రష్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నది మా మెకానిక్ మామయ్యనండి. కార్ టైర్ ప్రెషర్ ఎక్కువ ఉందని సిగ్నల్ చూపిస్తుంటే ప్రెషర్ తీస్తే సరిపోతుంది కదా అని చెప్పి గాలి తీసేస్తున్నాడు. అందరం ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ తినడానికి బయలుదేరిపోయాము. శరవణ భవన్ ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఉందండి. దీన్ని చూసుకొని సైడ్ కార్ ఆపాము. ఇక లోపల కూర్చున్న తర్వాత వెయిటర్ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆర్డర్ తీసుకుంటారా అని చెప్పి చూడండి అందరం ఎంతగా వెయిట్ చేస్తున్నాము. మా టేబుల్ మీద సండే స్పెషల్ అని మెనూ ఉండిందండి. దీంట్లో చూస్తే మాకు ఏవి తినేదానిలాగా అనిపించలేదు. ఒక రాగి పూరి ఒక్కటి తినచ్చు అనిపించింది. సో అది కూడా ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి ఒక ఆయన వచ్చాడండి. ఆయనకి ఎవరికి ఏమేమి కావాలో అన్ని రకరకాల ఆర్డర్ ఇచ్చామండి. ఆర్డర్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మేము వెళ్ళే రూట్లో ఏదో డౌట్ ఉంటే మా బావ ఆయన అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఆయన కూడా అస్సలు విసుక్కోకుండా మేము అడిగిన ప్రతి వాటికి క్లియర్గా ఆన్సర్ ఇచ్చాడండి. ఈయనైతే భలే ఉన్నాడు, బాస్ గుండు బాస్ అనేలాగే ఉన్నాడు. లలితా జ్యువెలర్స్ ఓనర్ ఉన్నట్లే ఉన్నాడండి. ఇక మేము చెప్పిన ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ చెప్పాము. ఒక ప్లేట్ ఇడ్లీ అంటే కనీసం 2 ఎక్స్పెక్ట్ చేశామండి. లేదండి, ఒక ఇడ్లీ సాంబార్ ఇచ్చాడు, అలాగే ఒక వడ సాంబార్ ఇచ్చాడు. ఇంకొక వెరైటీ వచ్చేసి పొంగల్ ఆర్డర్ ఇచ్చామండి. ఇక్కడ మాకు టేస్ట్ చేయమని ఇడ్లీ ఇచ్చాడు. దీంట్లో ఇడ్లీ ఎక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుంటున్నాము. మేము ఏం చేస్తామంటే 6 members ఉన్నాం కదా, 6 వెరైటీస్ చెప్తామండి. ఒకటి బాగాలేకపోయినా ఇంకొక దాంతో అయినా కడుపు నిండుకోవచ్చని. చూడండి ప్రతి ఒక్క టిఫిన్ అందరం షేర్ చేసుకుంటున్నాము. ఇది నేను నార్మల్ పూరి ఆర్డర్ ఇచ్చానండి. కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ టిఫిన్ వచ్చేసి మేము తమిళనాడు స్టేట్లో తిన్నాం కదా. సో తమిళనాడులోకి ఎంటర్ కాగానే టిఫిన్ తినాలంటే భయం వేసిందండి నాకైతే. ఎలా ఉంటుందేమో, మన సైడ్ ఫుడ్ లాగా ఉండదు కదా, ఎలా సర్వైవ్ అవ్వాలో ఈ 4 days అనుకున్నాను. కానీ టిఫిన్ అయితే సూపర్గా ఉందండి. అస్సలు ఎంత బాగుందో. మార్నింగ్ మేము టిఫిన్కి వెళ్ళేసరికి టైం 9 అయిపోయిందండి. అందరు ఆకలి మీద ఉన్నారు. ఆవురు మంట అవి రాగానే అందరం లేపేసామండి. మేము నైట్ బయలుదేరిన తర్వాత midnight 1-2 వరకు మాట్లాడుతూనే ఉన్నామండి పడుకోకుండా. ఒక సామెత ఉంది కదా, పని లేకుంటే ఆకలి ఎక్కువ అని. అలాగే ఉందండి మా పరిస్థితి. ఇప్పుడు తినకుంటే చచ్చిపోతాం అనేటట్లు ఉన్నాము. టిఫిన్ని ఫుల్గా అందరు పొట్టలలోకి తోసేసుకున్న తర్వాత స్ట్రాంగ్గా కాఫీ ఆర్డర్ ఇచ్చామండి. కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. కాకపోతే ఇటు సైడ్ వాళ్ళందరూ షుగర్ తక్కువ వేసుకుంటారంట. మాకు తక్కువ అనిపించింది. సో సపరేట్గా షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని తాగాము. ఈ రెస్టారెంట్ ఎంట్రన్స్లోని ఇలా బేకరీ టైప్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. స్వీట్స్ అయితే వీటిలో చాలా నాకు తెలీదు. చూడ్డానికి చాలా ముద్దుగా అనిపించాయి. ఇక్కడ మా బావ ఏ స్వీట్ చేసుకోవాలా అని మొత్తం అన్నీ వెతుకుతున్నాడు. చివరికి ఒక స్వీట్ ఆర్డర్ ఇచ్చాడు. అలాగే ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టారు. అవేంటో ముందు చూస్తూ ఉండండి, మీకు చూపిస్తా. అసలు మెచ్చుకోకుండా ఉండలేరు అవి చూసిన తర్వాత మా బావని మీరు. మేము సెలెక్ట్ చేసుకున్న స్వీటు ఈవిడ పార్సల్ చేసేస్తుంది. మొత్తం అన్నీ ప్యాక్ అయిపోయిన తర్వాత మా వారి చేతికి ఇస్తే మా వారు బిల్లు కట్టేసి వచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏ కార్ బాగుందో అని డిస్కషన్ పెట్టారు. మేము ఆగిన చోట రెస్టారెంట్ ఒకటే కాదండి, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. నాకు ఈ సెక్యూరిటీ గార్డుని చూడంగానే చాలా బాధ వేసిందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఎండలో నించోనే వచ్చిపోయే కార్స్ అన్నిటికీ పార్కింగ్ చూపిస్తూ ఉండాలి. ఇంకా మా బావ ప్యాక్ చేయించినవి చూపిస్తా అన్నా కదా. ఒక ప్యాకెట్ వచ్చేసి బియ్యపు కారాలండి, ఇంకొక ప్యాకెట్ వచ్చేసి పల్లి పకోడీ అండి. మేమందరం నవ్వి పెట్టాము. స్వీట్ మాత్రం చాలా బాగుందండి. మా బావ మా చెల్లిని అడుగుతున్నాడు తింటావా అని. మా చెల్లి వద్దు అని ఆన్సర్ ఇవ్వగానే పక్కనుండి అతన్ని పార్ట్నర్ తింటావా అని అడుగుతున్నాడు. ఆ అబ్బాయి కూడా నాకు వద్దు అని చెప్పంగానే మిమ్మల్ని ఏంది బంగపోయేదని చెప్పి గుడహాయ స్వాహ చేసేసాడు ఆ స్వీట్ని. ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. నైట్ నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తున్నాం కదా, టిఫిన్ కాగినా కూడా మళ్ళీ ఒకసారి బ్రేక్ తీసుకోవాలనిపించింది మా అందరికీ. సో 12కి అలాగా ఓ చెట్టు నీడ చూసుకొని అలాగే ఒక చిన్న కొట్టు ఉంటే అక్కడ కార్ ఆపారు. వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళి అరటికాయ బజ్జీలు ఫ్రెష్గా వేస్తున్నారని చెప్పి ఓ 4 అరటికాయ బజ్జీలు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయని చెప్పి మాకు ఇచ్చారు తినమని చెప్పి. కొద్దిగా టేస్ట్ చేశాను. నాకైతే నిజంగా అర్థం కాలేదండి. వాటి సైడ్ బిత్తర చూపులు చూస్తున్నా నేను. ఇంత స్వీట్గా ఉన్నాయి, బెల్లం పాకంలో ముంచి మళ్ళీ ఆయిల్ ఎట్లా డీప్ ఫ్రై చేశారు, ఎట్లా ఫ్రై అయ్యాయి అని చెప్పి. తర్వాత వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఇవి తియ్యగా ఉన్న అరటికాయలతోనే బజ్జీలు వేస్తారంట అండి. బాబోయ్ దారుణం అండి అరటికాయ బజ్జీలు.
ఇక మధ్యాహ్నం 2:33 ఆ టైంలో లంచ్కు కార్ ఆపారు. మెనూ తీసుకొని చూస్తే అన్ని స్పెషల్స్ బీఫ్లోనే ఉన్నాయండి. సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి ఫస్ట్ ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, అది ఎలా ఉందని. ఇటు సైడ్ బియ్యం మనకు దొరికేలాంటి బియ్యం కాదండి, ఏంటో వెరైటీగా ఉన్నాయి. చికెన్ బిర్యానీ చూసి మా చెల్లి అయితే బిత్తరపోయిందండి. దాంట్లో ఉండి చికెన్ తినడానికి ట్రై చేసి కాక మళ్ళీ ప్లేట్లోనే పెట్టేసింది. ఆ చిన్న బౌల్లోనే మా వారు మా చెల్లి ఇద్దరు తినేశారండి. వాళ్ళని చూసి మేము అది తినలేను బాబోయ్ అని చెప్పి చికెన్ 65 ఆర్డర్ ఇచ్చుకున్నాము, నేను ఇంకొక అమ్మాయి. ఇదైతే మరీ దారుణం అండి. చికెన్ 65 అంటే ఇలా ఉంటుందా అనిపించింది. ఇంకా దాన్ని తినలేక అలాగే వదిలేసాము. మాకేమో ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఏం చేయలేక ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని ఓన్లీ రైస్తో తిన్నామండి. ఈ చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్గా పెరుగు పచ్చడి, షార్వా, లెమన్ పికిల్ ఇచ్చారు. పెరుగు పచ్చడి కూడా ఏంటో తేడాగా అనిపించింది. సో మాకు భయం వేసి ఓన్లీ లెమన్ పికిల్తో తిన్నామండి. దాంతో అయితే బాగుంది. మొత్తానికైతే మధ్యాహ్నం మా కడుపును గడబిడగా చేసుకొని బయలుదేరామండి. ఇంకా మొత్తానికి మా డెస్టినేషన్ రీచ్ అయ్యామండి. ఫస్ట్ అల్లెప్పికి వెళ్ళాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళేసరికి టైము ఈవినింగ్ 6 to 7 అలా అవుతూ ఉండింది. అందరం ఫ్రెష్ అయ్యేసి ఇంకా నైట్ డిన్నర్కి అని చెప్పి బయటకు వచ్చాము 8:30కి అలాగా. డిన్నర్ పేరెత్తి ఫుడ్ పేరెత్తుతుంటేనే భయం వేస్తుందండి మా అందరికీ. కాకపోతే ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుందండి. ఫస్ట్ భయపడి ఓన్లీ రోటీసు, పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. సాల్ట్ తక్కువైంది కానీ మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉండిందండి. సపరేట్గా సాల్ట్ తెప్పించుకొని ఫుల్గా లాగిచ్చేసాము. మా ప్రాణం లేచి వచ్చిందండి మధ్యాహ్నం అలాంటి ఫుడ్ తిన్న తర్వాత. ఈవిడేంటి కేరళ ట్రిప్ అనింది, కానీ ఈ వ్లాగ్ మొత్తము తినడము తిరగడమే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, పులివెందుల నుంచి మేము బయలుదేరేసరికి నైట్ 11 అయిపోయింది. అలాగే స్టార్టింగ్లో కొద్దిగా రూట్ మిస్ అయిపోయిందండి. సో మా డెస్టినేషన్ రీచ్ కావడానికి మాకు మొత్తం 18 hours పట్టిందండి. సో ఈ 18 hours మేము ఏం చూడలేదు, ఓన్లీ అక్కడక్కడ ఆపుకుంటూ తినడమే చేసాము. సో అందుకే ఈ వ్లాగ్ మొత్తము తినడం గురించే ఉంది. నెక్స్ట్ వ్లాగ్లో మేము చూసిన ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపిస్తాను. సో కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.